నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇంద్రశోభన్ గారు. నమస్తే. ముఖ్యంగా కాళేశ్వరంలో భాగంగా కాళేశ్వరం విచారణ నోటీసులు కేసీఆర్కి పంపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. అంటే ఈ నోటీసుల వెనుక కుట్రకోణం ఉందా, లేకపోతే ఇది కక్షపూరితం అనుకోవచ్చా, లేకపోతే రాజకీయం అనుకోవచ్చా? అసలు ఏంటి, ఎందుకు పంపించారంటే ఏం చెప్తారు? కాళేశ్వరం అంటే అందరికీ గుర్తొచ్చేది కేసీఆర్ గారు. కాళేశ్వరం కూలేశ్వరంగా మారడానికి ముఖ్య కారణము దాని యొక్క స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎవ్రీథింగ్ అంతా కూడా కేసీఆర్ గారే. సో అలాంటప్పుడు మరి కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలవకపోతే మరి ఎవరిని పిలవాలా? సో దానికి మూలమైనటువంటిది, దానికి కంప్లీట్గా అంటే ఏదైతే ఆ రోజు సర్ఫేస్ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పూర్తి అంబేద్కర్ పేరు తొలగించి కాళేశ్వరంగా మారింది. సో 47,000 కోట్ల రూపాయలతో మొదలైనటువంటి ప్రాజెక్టు 130,000 కోట్లకు పెరగడానికి కారణం ఏంటి? సో దాంట్లో 1 ఎకరా కూడా ఆయకట్టు పెంచకుండా కేవలము మీరు అనుకున్నటువంటి దానికే చేసి ఇవాళ ఆ డబ్బు దుర్వినియోగమైంది. పోనీ మీరు కట్టిన ప్రాజెక్టు నిలబడిందా అని అంటే నిలబడలేదు. 3 సంవత్సరాల్లోనే కూలిపోయినటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉంది దేశంలో అంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని జగమెరిగినటువంటి సత్యం. సో దానిని గూగుల్ మ్యాప్ నేనే కనిపెట్టాను, ఈ గూగుల్ ద్వారా ఇక్కడ నీళ్లు ఇక్కడ మాత్రమే నిల్వ ఉంటాయి కాబట్టి ఇక్కడే ప్రాజెక్టు కట్టాలి. ఆనాడు చాలా ఎంతో ఎక్స్పర్ట్ అయినటువంటి హనుమంతరావు గారు ఆయన ఒక పీపీటీ ప్రజెంటేషన్ చేసి ఇక్కడ ప్రాజెక్టు కట్టకండి, ఇది వయబిలిటీ కాదు, ఈ శాండ్ దాని వయబిలిటీ కాదు, నీళ్ళు ఇక్కడ తీసుకున్నట్లయితే ఎత్తిపోయాల్సిన పరిస్థితి వస్తుంది, అత్యధికంగా ఖర్చు వస్తుంది, 1 ఎకరాల మనము పండించాలి అని అంటే దాదాపు 5 లక్షల రూపాయలు 1 ఎకరాకి కాస్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది. సో మనకంత గిట్టుబాటు కాదు, దాని యొక్క ఎలక్ట్రిసిటీకి అత్యధికంగా ఖర్చు అవుతుందని ఆ పెద్ద మనిషి మొర్రో అని మొత్తుకుంటే కూడా ఆ రోజు మీరు ఎవరు వినలే. సో రాజకీయ పార్టీలు రాజకీయం చేసిన కాసేపు అనుకున్న ఒక ఎక్స్పర్ట్ చెప్పిన మాట కూడా మీరు తలకెక్కించుకోలే. నేనే పెద్ద ఇంజనీర్ని, నాకన్నా పెద్దోడు తెలివేవాడు ఉన్నది, నేనే మొత్తం అంతా కదా అని చెప్పేసి పెద్ద మనిషి చేసిన పనులకు ఇవాళ తెలంగాణ సమాజం అప్పుల్లో కూరుకుపోవడానికి ముఖ్య కారణం కాళేశ్వరం ప్రాజెక్టే. కాబట్టి ఇవాళ ఇంజనీర్లుగా పనిచేసినటువంటి ఈఎన్సీగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని రీసెంట్గా అరెస్ట్ చేస్తే ఆయన దగ్గర దాదాపుగా 200 కోట్ల రూపాయలు వచ్చినాయని మనం చూస్తున్నాం. మరి దానికి కర్మ క్రియగా ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి మరి మీ దగ్గర ఎన్ని 100 కోట్లు ఉండాలి, ఏ కమిషన్ల కోసం మీరు దాన్ని కట్టినారు? సో అంత లోపభూయిష్టమైనటువంటి నిర్ణయాలు ఎందుకు చేశారు? సాయిల్ టెస్ట్ చేయకుండా ఎందుకు చేశారు? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా ఎలా చేశారు? డిపిఆర్ఏ లేకుండా ఎలా చేశారు? ఇవన్నీ కూడా విచారణ ముందుకు రావాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ప్రభుత్వ పెద్దగా రాజకీయ కోణంలో మీరు పాలసీ చేసినప్పుడు దానిని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత బ్యూరోక్రాట్స్గా అలాగే అధికారులుగా వాళ్ళు చేస్తున్నారు. సో అల్టిమేట్గా ఇవాళ అధికారులు మాత్రమే బలిపశువులు చేసేటువంటి పనిలో మీరు ఉన్నప్పుడు దీనిని విచారణ ముందుకి దానికి ముందుగా ఉన్నటువంటి ఫస్ట్ ఇరిగేషన్కి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, వీటన్నింటికి కర్తగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, వీళ్ళ ముగ్గురు ఆనాడున్న ముఖ్యమంత్రి గారు. సో వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినంత మాత్రాన దానిని కొద్దిమంది మరి రాజకీయ వాళ్ళ యొక్క పొలిటికల్ అవగాహన ఎంత ఉందో అర్థమవుతుంది. ఇది కమిషన్ కాదు, కాంగ్రెస్ మిషన్ అని, కాంగ్రెస్ కమిషన్ అనే విధంగా మాట్లాడినారు. సో ఇది మరి గతంలో మీరు విచారణ చేస్తున్నారు కదా, చాలా మందిని పీస్ చేస్తున్నారు కదా, మరి అలాంటప్పుడు మీరు కూడా ఇలానే మాట్లాడున్నారా? కాబట్టి రాజకీయ కోణంలో పాలసీ మేకింగ్లో కొన్ని తప్పులు జరిగినప్పుడు దానికి ఆ సందర్భంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిచి విచారణ చేస్తారు. అలాగే కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి కొన్ని విషయాల పట్ల ప్రభుత్వమే స్వయంగా ఎంక్వైరీ విచారణకి ఆదేశాలు జారీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇష్యూస్ పట్ల మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను కోడ్ చేస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా రీసెంట్గా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తున్నారు. కూలేశ్వరంగా మారడానికి ముఖ్య కారణమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆయన చాలా నీట్గా తప్పించుకునే పని చేస్తున్నారు. కాబట్టి అధికారులు మీరు కొత్తగా ఎన్నికైనటువంటి ఇంజనీర్లు అయి ఉండొచ్చు, ఒక అవగాహనని మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. 100 ఏండ్ల కింద కట్టినటువంటి నాగార్జున సాగర్ అయినా శ్రీశైలం అయినా ఇలాంటి ప్రాజెక్టులను ఇవి ఎలా కట్టాలి అనడానికి అవగాహన తెలుసుకోవడానికి అది మీరు ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రాజెక్ట్ అని మీరు వెళ్ళి అక్కడ ఎలా ఉండాలి ప్రాజెక్ట్ అనే దానికి ఇలాంటి వాటిని పరిశీలించండి. అలాగే ఎలాంటివి కట్టకూడదు అనే దానికి కూలేశ్వరం ప్రాజెక్ట్ను మీరు వెళ్ళి విజిట్ చేయండి అని చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. సో
అత్యంతమైనటువంటి తెలంగాణ సమాజం యొక్క సొమ్ము దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రం అప్పుల పాలు కావడానికి ముఖ్య కారణమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి కర్మగా ఉన్నటువంటి దీంట్లో రజత్ కుమార్ను కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన కూడా సెకండ్ టైము ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సో ఆయన ఓట్లకి సంబంధించి ఆ రోజు దాదాపుగా ఒక 12 లక్షల ఓట్లు గల్లంతు చేసిన తర్వాత ఆయన చేసిన గొప్ప పనికి జిహెచ్ఎంసీని ఆయన గెలిపించినందుకు 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలో రావడానికి ముఖ్య కారణమైనటువంటి ఓట్ల తొలగింపుల ద్వారా రజత్ కుమార్కి ప్రమోషన్లో భాగంగా ఈఎన్సీ ఆయన ఆ రోజు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయనకి ఇచ్చారు. కాబట్టి కమిషన్కి నా యొక్క విజ్ఞప్తి ఏంటి మీ ద్వారా అంటే రజత్ కుమార్ కూడా భాగస్వామ్యం చేయండి ఇందులో, ఆయన కూడా దీంట్లో పాత్రధారి కీలకధారి కాబట్టి అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఏదైనా కూడా నిజంగానే మీరు తప్పు చేయకపోతే కమిషన్ ముందు విచారణకి రండి. ఆ రోజు నరసింహారెడ్డి గారు కమిటీ వేసినప్పుడు ఈయన మాకేమి చెప్పకుండానే బహిరంగంగా పబ్లిక్ ముందు ఈ విధంగా మేము దోషిలాగా మాట్లాడుతామని చెప్పేసి మీరు కోర్టుకు వెళ్ళినారు. ఆ రోజు ఆ కమిషన్కి సంబంధించి తప్పు పెట్టినారు మీరు. మరి ఇవాళ ఎవరిని తప్పు పడతారు? అందరినీ విచారణ చేసిన తర్వాత, అధికారులు విచారణ చేసిన తర్వాత అధికారుల నుంచి వచ్చినటువంటి ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ ద్వారానే ఇవాళ దీనికి కర్తగా ముఖ్యమంత్రి గారు, ఆనాడున్న ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, ఆనాడున్నటువంటి ఫినాన్స్ మంత్రి, ఆనాడున్నటువంటి ఇరిగేషన్ మంత్రి వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పడం ద్వారానే ఇవాళ వాళ్ళు విచారణ. వాళ్ళు ఏమంటారు అంటే ప్రభుత్వం మీద ఆధారాలు ఉన్నాయా, మేము అవినీతి చేసినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి బీఆర్ఎస్ నాయకత్వం చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాము, అవినీతి జరిగిందా జరగలేదా అన్నది ఎంక్వైరీ ద్వారా తెలుస్తుంది. ఫస్ట్ మీరు ఆ విచారణకి వచ్చి అసలు ఈ ప్రాజెక్టు వయబిలిటీ లేనటువంటి ప్రాజెక్టు అక్కడ ఎందుకు కట్టినావు, ఇవాళ ప్రాజెక్టు కూలడానికి ముఖ్య కారణం ఎవరు, దీనికి సంబంధించినటువంటి పూర్వపరాలు పూర్తిగా ఇవాళ చేయాల్సిన. ఆనాడు ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ చేసి ఉండాలి, కానీ వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. కాబట్టి ఎంతమంది ఎన్నిసార్లు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా దీన్ని పట్టించుకోలే వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ సమాజం ముందు ఒక నీతిగా నిజాయితీగా జరిగినటువంటి అంశాలు బయట పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ దాని యొక్క విచారణ మొదలుపెట్టిన దాంట్లో భాగంగా రావాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ చట్టాల ముందు ఎంత పెద్దవాడైనా కూడా చట్టాల ముందు లోబడి పనిచేయాల్సింది. కాబట్టి ఆ చట్టం తన పరిధిలో ఉన్నటువంటి అంశాల పట్లనే మిమ్మల్ని ఎంక్వైరీకి పిలిచింది. మీరు ఎంక్వైరీకి వెళ్ళి మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకుంటారా, లేదా తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ ద్రోహులుగా మిగులుతారా, వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం. కానీ మీరు డైరెక్ట్గా కేసీఆర్ టచ్ చేశారు, వాళ్ళేమో ఇక అగ్నిగుండంగా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు నిజాయితీ పరుడు అగ్నిగుండం చెప్పినా ఇంకో గుండం చెప్పినా చెల్తుంది. కానీ మీరే దొంగ అన్నట్టుగా మీరు చేసిన తప్పులకు ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత మీ తప్పులు బయటకు ఎత్తి చూపితే మరి ఏ అగ్నిగుండం ఈ సమాజం దాన్ని హర్షిస్తుందని అడుగుతున్నాను నేను. సో మీరు ఏ స్కీమ్ పట్టుకున్నా కూడా ఆ స్కీమ్లో ఇవాళ స్కామ్ కనబడుతుంది. అంతెందుకంటే మీకు దమ్ముంటే ఈ రాష్ట్రంలో మీ యొక్క ఆస్తులు ఇన్ని లక్షల కోట్లు పెరగడానికి కారణం ఏమిటి, మీ దగ్గర ఉన్నటువంటి అద్భుత దీప పథకం ఏమిటి, ఇది చెప్పండి తెలంగాణ సమాజానికి. తెలంగాణ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి బిడ్డ కూడా కోటీశ్వరుడు అవుతాడు. మీకు అల్లం పండిస్తే ₹1 వచ్చింది, మరి మా రాష్ట్రంలో రైతులకు ఎవరికి ₹1 వస్తలేదు, రైతులకు ఎందుకు ఇంకా ఆత్మహత్యల వైపుకి వెళ్తున్నారు? మీ దగ్గర ఉన్నటువంటిది ఏందో చెప్పండి, ఆ బ్రహ్మ పదార్థం ఏముందో మీ దగ్గర చెప్పండి. తెలంగాణ రాకముందు మీ ఆస్తుల చిట్టా ఏంటి, తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు మీరు పాలించిన తర్వాత మీ యొక్క ఆస్తుల యొక్క చిట్టా ఏంటి, ఈ సమాజం ముందు పెట్టండి, తెలిసిపోతుంది కదా. ఎక్కడి నుంచి ఇప్పుడు ఎవరమైనా కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినా, ఒక మంత్రిగా పనిచేసినా మీ జీతం ఎంత, మీ యొక్క వచ్చేటువంటి రాబడి ఎంత, మీకు వచ్చేటువంటి దానికి తెలిసిపోతుంది కదా సమాజం ముందు. కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని దాచుకున్నటువంటి కుటుంబాలను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒకవేళ విచారణలో దోషిగా తెలితే కేసీఆర్ నిజంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా. అది అప్పుడు మా పరిధిలో ఎవరి పరిధిలో ఉండదు. సో చట్టం పరిధిలో చట్టం లోబడి న్యాయపరమైనటువంటి చర్యలు వచ్చినప్పుడు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు డెఫినెట్గా చేయాల్సింది. ఇప్పుడు జయలలిత గారి పైన జరిగినటువంటి దాని పట్ల జయలలిత గారికి ఆమె చనిపోయిన తర్వాత కూడా తీర్పు వచ్చింది అమ్మ పైన. జనరల్గా మన దగ్గర ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే విత్ ఇన్ టైంలో ఆ జడ్జిమెంట్స్ వస్తే బాగుంటుంది, స్పాట్గా జరిగితే బాగుంటుంది. కానీ స్పీడ్గా అలా జరగకుండా డిలే అవడంతో జనాల్లో ఆ నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి త్వరితగతంగా ఏది చేసినా కూడా ఫాస్ట్గా చేయాలనేది నాకు ఉంది. కానీ రేపు మాపో జిహెచ్ఎంసీ ఎన్నికలు, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మీరు ఇప్పుడు కేసీఆర్ టచ్ చేస్తే మీకు పరాభవం తప్పదంటారా?
కేసీఆర్ని కనుక నిజంగానే వాళ్ళ శిక్షకి అర్హులయ్యి కనుక చేసినట్లయితే ఈ తెలంగాణ సమాజం హర్షిస్తుంది తప్ప వాళ్ళ వైపు నుంచి సింపతి కూడా రాదు, కనీసం మినిమం సింపతి కూడా రాదు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి రాష్ట్రం దిగజారిపోతే దానికి కారణం ఎవరు? మీ 10 సంవత్సరాల పాలనే కదా. ఇవాళ ఒక నిరుపేదకి ఏదన్నా ఇంకొంచెం 10,000 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి అని అంటే ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడానికి కారణం మీరు కాదా? ఇవాళ ఒక పేదోడికి ఇంకా కొంచెం బెటర్మెంట్ లైఫ్ ఇద్దామని అంటే అది చేయలేని పరిస్థితి, ఆర్థిక దిగజారితే మీరు కాదా? ఇవాళ ఒక ఎడ్యుకేషన్కి సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉంటే అవి ఇద్దామంటే కూడా డబ్బులు వెసులుబాటు అన్న పరిస్థితి అది మీరు కాదా? ఇవాళ ఎంతోమంది భూములను మీరు కబ్జా చేశారు, మీ బినామీల పేరు పైన రిజిస్టర్లు చేసుకున్నారు. అటన్ని విషయాలు కూడా ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తుంది కదా ఈ సమాజం ముందు. కాబట్టి మీరు చేసినటువంటి తప్పులను లెక్క పెట్టుకుంటూ పోతే జైలు సరుపు. ఇప్పుడు గతంలో ఈ ఫార్ములా రేస్లో కేటీఆర్ విచారణ మీద ఇదిగో అరెస్టు, అదిగో అరెస్టు, రేపు అరెస్టు, ఎల్లుండి అరెస్ట్ అని చెప్పేసి హడావిడి చేశారు. ఆ తర్వాత అరెస్ట్ కాని పరిస్థితి. ఇది కూడా ఆ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉందా? ఆ ఇష్యూ రాష్ట్ర పరిధిలో ఉన్నంత వరకు రాష్ట్రం చేయాల్సిందంతా చేసింది. అది ఇప్పుడు ఏమంటారు, కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఇతర దేశానికి సంబంధించినటువంటి ఒక ఫారెన్కి సంబంధించినటువంటి డెలిగేషన్ నడుస్తున్న సందర్భంలో వాటి యొక్క సంబంధాలు కూడా కేంద్ర పరిధిలో ఉన్నటువంటిది. సో ఇప్పుడు కోర్టు అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. సో ఈ బాల్ అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి ఇది వాళ్ళు తేల్చాల్సిన అవసరం ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైన తోసి పబ్బం గడుపుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. కేంద్ర ప్రభుత్వం తన యొక్క చిత్తశుద్ధి చాటుకోవాలంటే అసలు ఈ రేస్కి సంబంధించినటువంటి లావాదేవీల పట్ల అసలు ఎలాంటి ఏమంటారు క్యాబినెట్ అప్రూవల్ లేకపోయినా, ఎలాంటి కేంద్రానికి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన అనుమతులు లేకుండా ఈ లావాదేవీలు ఎలా జరిగాయి అనే దానికి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు కాళేశ్వరంలో భాగంగా ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్న పరిస్థితి, ఆయన బీజేపీ ఎంపీగా ఉన్నారు. నిజంగా ఈటెల రాజేందర్ కూడా తప్పని తేలితే ఈటెల రాజేందర్ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? తప్పకుండా కదా. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ అంశంలో ఎవరు ఎక్కడ ఉన్నా ఆ సందర్భంలో ఎవరు భాగస్వామ్యం ఏముంది, కేంద్రంలో ఉంటే అప్పుడు వాళ్ళకి భారతీయ జనతా పార్టీ అప్పుడు అదే అబాస్ పాలవుతుంది. ఎవరి పరిధిలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిధి మేరకు మాకు చట్టానికి సంబంధించినటువంటి ఈ పరిధిలోపు మేము ఏం చేయాలో మా యొక్క ఎంక్వైరీ అంతా కొనసాగుతుంది. ఆ ఎంక్వైరీ తర్వాత తీర్పుకు వచ్చిన సందర్భంలో అది అప్పుడు ఏం జరుగుతుంది అన్నది లెట్ వెయిట్. ఓకే, అందరి భాగంలో హైదరాబాద్కి వచ్చారు, మీరు కేసీఆర్ ఆనవాళ్ళనే చూపించారని చెప్పేసి బీఆర్ఎస్ అంటుంది, ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళంటే మరి సెక్రటేరియట్ కూలగొట్టినప్పుడు సెక్రటేరియట్ నీ ఆస్తి కాదు, నా ఆస్తి కాదు, అది ప్రజల ఆస్తి. ఆ రోజు సెక్రటేరియట్ అవసరం లేకపోయినా కూడా మీరు ఉన్న సెక్రటేరియట్ పడగొట్టి 2,000 కోట్లు పెట్టి కొత్త సెక్రటేరియట్ కట్టారు. ఆ రోజు ఆ 2,000 కోట్లు ఉంటే ఈ తెలంగాణ సమాజానికి ఇంకో రకంగా ఉపయోగపడేదని మనం మాట్లాడినాం. కాబట్టి సెక్రటేరియట్కి వాళ్ళు మనం పిలిచినప్పుడు తప్పకుండా చూపించాల్సిందే. అంత మాత్రాన దాన్ని కేసీఆర్ అంటే కేసీఆర్ బొమ్మ ఏమైనా రాసిందా, కేసీఆర్ ఇంటి ఆస్తా, లేకపోతే కేసీఆర్ యొక్క దాంట్లో నుంచి తీసుకొచ్చి కట్టినారా? కాదు కదా. ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయితే వాస్తుండాలని కట్టినటువంటి భవనం అది. సో ఇప్పటికీ కూడా ఎవరు వచ్చినా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన ఒక నిర్ణయం చేసి ఒకటి కట్టినప్పుడు తప్పకుండా రాబోయేటువంటి ప్రభుత్వాలు ఎవరన్నా కూడా దాన్ని యాజిటీస్గా తీసుకుంటాయి. దానిని ఎవరికేం కాదనడానికి లేదు కదా. ఇవాళ ప్రగతి భవన్ మొత్తం నాదే, నేనే ఉంటాను, నేను సత్యదాకా నేనే మంత్రిని, నేనే ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రాన్ని వెళ్తానని ప్రగతి భవను ప్రజాభవన్లు కట్టుకున్నాం. ఏమైంది? ఇలా ప్రజల కోసం ఇవాళ ఓటరు నిత్యము ప్రజా దర్బార్ లాగా ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఖర్చు చేసేటప్పుడు అది ఇల్లు అయినా ప్రభుత్వం అయినా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో కాబట్టి ఇవాళ సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఇప్పుడు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టినాం. ఇది మా యొక్క ప్రైడ్ అని చెప్పేసి ఇవాళ వివిధ దేశాల నుంచి వచ్చిన 109 దేశాల మహిళలకి, అక్కడి నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులకు మన సంస్కృతి మన సాంప్రదాయం ముట్టిపడే విధంగా ప్రతి దగ్గరలో కూడా అది మేళవింపే విధంగా మనం చూపిస్తున్నాం. అంటే అది ప్రైడే కదా. కాబట్టి అది కేసీఆర్ గారు కట్టినారా, ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి కట్టినారా అనేది అప్రస్తుతం. బట్ ఈ దేశానికి వేరే ప్రతినిధులు వచ్చినప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి దాన్ని చెప్పడంలో మనం గర్వపడాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఇది మా గొప్పతనం అని చెప్పుకుంటే అది మూర్ఖత్వం. అందరి భావనల మీద ఉన్న శ్రద్ధ అగ్ని ప్రమాదాల మీద లేదు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు, ఏం చెప్తారు దాన్ని? ఇప్పుడు ఎన్నడైనా గతంలో ఇన్సిడెంట్ జరిగితే 10 సంవత్సరాల కాలంలో ఒక కొండగట్టు ప్రాంతం తీసుకున్నా, ఒక 20 మీ యొక్క తప్పిదములలో ఒక 30 మంది ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయినా, పోనీ ఒక నారాయణపేటలో గోడగూలి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినా మీ మొహాలకు ఎన్నడైనా పోయినారా? అంతెందుకు, ఇక్కడ సికింద్రాబాద్ ఏరియాలో ఎలక్షన్లకి ముందు ఒక 6 నెలలకు ముందు స్వప్నలోక్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే కనీసం మీరు ఎవరైనా పోయినారా అక్కడికి? ఇవాళ అక్కడ ఇన్సిడెంట్ జరగగానే డిప్యూటీ సీఎం వెళ్ళారు, హెల్త్ మినిస్టర్ వెళ్ళారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉన్న మంత్రి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి అధికారులంతా వెళ్ళారు,
సో అది మాకున్నటువంటి చిత్తశుద్ధి ప్రజల పట్ల. అంటే కాబట్టి దాని గురించి దీనికి వంత పెట్టి మాట్లాడడం అనేది సరైనది. అంబులెన్స్ లో ఎక్విప్మెంట్ లేదు, ఫైర్ ఇంజిన్ లో వాటర్ లేదని చెప్తున్నారు. డిహెచ్ గారు దానికి సంబంధించినటువంటి టైంతో సహా ఆయన ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు, ప్రెస్ మీట్ కూడా, ఆయన ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు డిహెచ్ రవీందర్ నాయక్ గారు. కాబట్టి మీరు ఏమంటారు, అత్యుత్సాహంతో తొందరపడి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, సికింద్రాబాద్ అనేది నీ పరిధిలో వచ్చేటువంటి అంశం, మరి నువ్వు ఏడబండుకున్నావు, నువ్వెందుకు పోలేదు? అందరికన్నా ముందు ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వాలి కదా. అక్కడ ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి సభ్యుడు కదా, కేంద్రానికి సంబంధించినటువంటి సభ్యుడు కదా, మరి నువ్వెందుకు చేయలే? ఆనాడు స్వప్నంలోకి పోలేదు, ఈనాడు జరిగినటువంటి హైదరాబాద్ ఇన్సిడెంట్ కూడా మీరు వెళ్ళలేదు. మరి మీకున్న చిత్తశుద్ధి ఏంటి? మీ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి సోదరుని చుట్టాలు ఉన్నారని కూడా చెప్తున్నారు కదా, మరి దాంట్లో కూడా మీకు లేదా బాగా చిత్తశుద్ధి? ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ చేయాలనగా చేస్తే ఎట్లాగూ ఆ ఇన్సిడెంట్కి ప్రభుత్వానికి ఏమైనా సంబంధమా? జరిగినటువంటి నేపథ్యంలో జరగకూడదని కోరుకుంటాం, కానీ బెటర్ దెన్ ప్రివెంట్ క్యూర్ అనే విధంగా జరగకుండా ఏం ప్రికాషన్స్ చేయాలని ఆలోచించాలి. సో ఇవాళ నేను డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎవరు? మీరే కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నవాళ్ళు కదా, మరి మీరేం చేస్తున్నారని అడుగుతున్నాను. కుంటిగుర్రం పళ్ళుదున్నారా? కాబట్టి మీరు చేతగానటువంటి మీరు మమ్మల్ని పొలిటికల్ స్టేట్మెంట్లు ఇచ్చి మీరు చేయండి, ఇది మీరు చేయాల్సిందే, ఇది మీ బాధ్యత అనే విధంగా తప్పుడు ప్రచారం చేస్తే అది సరైనది కాదు. సో ఒక కొన్ని కాలాల పాటు రాజకీయంలో ఉన్నా లేకపోయినా కూడా లీడర్ అనేవాడు ఒకే లైన్లో ఉంటే అది ప్రజలు హర్షిస్తారు. చివరిగా ఒక మాట, కేసీఆర్ కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఏపీలో ఉన్న పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందా? ఏపీలో ఏముంటుంది? ఏపీకి ఏం సంబంధం ఉంటుంది? కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టినాక తెలంగాణ పక్క రాష్ట్రంలో ఒక ఆయన తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేసినాడు, ఆయన ఎక్కడ పోయినాడో కూడా తెలియదు ఇప్పటి వరకు. పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో పెడితే ఆయన ఎక్కడ పోయినో తెలియదు, మాకు వద్దురు బాబు అని చెప్తున్నారు. కాబట్టి ఏపీకి తెలంగాణకి ఏపీలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ ఆయన సీఎం అయ్యారు కదా, అట్లా ఏ రకమైన ఎక్కడైనా అట్లా ఏదైతే అయిపోయింది, ఆ సెషన్ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ అంటే సమాజం చూసింది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు చూసిన తర్వాత ఆయన అరెస్ట్ చేసినంత మాత్రం నా సింపతి వస్తుంది, గెయిన్ అవుతుందని పిచ్చి వేషాలు వేస్తే అది మూర్ఖత్వం తప్ప ఈ సమాజానికి ఒక లైన్ అర్థమవుతుంది. ఎవరికి అధికారం ఇస్తే ఏం చేయగలుగుతారు, ఎంతవరకు క్యాపబిలిటీ ఉంది, ఎవరు వాళ్ళ యొక్క పర్సనల్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తారని సమాజానికి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళకి అంత దమ్ముందా రేవంత్ రెడ్డికి కేసీఆర్ అరెస్ట్ చేసి? దమ్మున్నది కాబట్టి ఇలా ఫామ్ హౌస్కి పరిమితం చేస్తున్నారు. సో ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు ఏకమయ్యి రేవంత్ రెడ్డితో నిలబడ్డప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ఇవాళ ఆయన సక్సెస్గా ఇవాళ మిమ్మల్ని దించగలిగినాడు కదా. సచ్చేదాకా మేమే ఉంటామని చెప్పినారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అవతల వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని వాళ్ళ యొక్క వ్యూహాన్ని కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారు. దాదాపు ఒక 28,000 మంది వాలంటీర్లను పెట్టి ప్రతి దగ్గరలో మీరు క్షణానికి ఏం జరుగుతుందో తెలుసుకున్న ప్రయత్నం మీరు చేశారు మీ యొక్క సోషల్ మీడియా వాలంటీర్స్ ద్వారా. కానీ మీరు ఏం చేయలేకపోయినారు కదా. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మిమ్మల్ని గద్దె దింపినారు అని అంటే అర్థం అది కాదా హీరోయిజం అని అడుగుతున్నాను నేను. అది కాదా ఆయనకు ఉన్నటువంటి గట్స్ అని అడుగుతున్నాను. అది కాదా నల్లమల్ల బిడ్డకున్నటువంటి టాలెంట్ అని అంటున్నాను నేను. కాబట్టి ఎప్పుడు ఎవరికి ఏది సొంతం కాదు. ప్రజా జీవితంలో రాజకీయాలలో తప్పు చేసినప్పుడు 100% దాని మూల్యం చెల్లించుకోవాల్సిందే. కేసీఆర్ గారు దాని తగ్గ మూల్యం చెల్లించుకున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.